9 టీవీ న్యూస్ కు స్వాగతం. అంబేద్కర్ భవన్ లో ఏపీఎంఆర్పిఎస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశంలో దళిత గిరిజనుల పట్ల అంటరానితనం 79 సంవత్సరాలు అవుతున్నా కానీ అంటరానితనం మాత్రం తొలగిపోలేదు. అంటరానితనం నిర్మూలన కోసం పార్లమెంట్ లో అనేక చట్టాలు చేసినా ఆ చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని ఏపీఎంఆర్పిఎస్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తా ఉంది. ఇవాళ చూస్తే ఎక్కడ చూసినా కూడా అంతరానితనం, అవమానాలు, దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వమేమో పూర్తిగా కట్టడి చేస్తున్నట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నారు. 1955లో పౌర హక్కుల చట్టం వచ్చింది, కానీ సమానత్వం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. 1976లో అంతరానితనం నిర్మూలించాలని ఒక చట్టం తెచ్చారు. ఆ చట్టం కూడా ఎక్కడ చూసినా అవమానాలు జరుగుతున్నా సరైన రీతిలో అక్కడ ఉన్న స్థానిక అధికారులు చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం మాత్రమే అది అంటరానితనం అనేది కొనసాగుతూ ఉన్నది. ప్రభుత్వం దళిత గిరిజనులకు భూములు ఇస్తే ఆ భూములు అక్రవర్ణాల వాళ్ళు ఆక్రమణ గురి చేస్తున్నప్పుడు మరి 1977 POT యాక్ట్ ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ భూములకు రక్షణ ఉండాలని చెప్పిన చట్టం వచ్చింది. కానీ భూములు అక్రమంగా గుంజుకొని దౌర్జన్యంగా సాగులు చేస్తున్నా ఆ చట్టాన్ని ఎక్కడ కూడా ఉపయోగించడం లేదని చెప్పి నిశ్చయంగా తెలియజేస్తా ఉన్నారు. కానీ ఈ రోజు న్యాయస్థానాలకు పంపిస్తా ఉన్నారు అధికారులు. వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా వాళ్ళ అగ్రవర్ణాల వాళ్ళు కోర్టు పోయినారు ప్రభుత్వం ఇచ్చిన భూమి మీద, వీరు కూడా భూమి మీద కోర్టుకు వెళ్ళామని చెప్పనేసి ప్రభుత్వ అధికారులు, మా తరపున వెళ్ళాల్సినటువంటి అధికారులు కూడా మరి పేద వర్గాలనే న్యాయస్థానాలకు పంపించడం జరుగుతూ ఉన్నది. ఇది చాలా అన్యాయం అని చెప్పిన విషయాన్ని బయటికి చేస్తా ఉన్నా. ఆ తర్వాత చుండూరు కాలుష్యంలో జరిగిన ఊచకోతలు, నరభేదం వల్ల మరి పార్లమెంట్ అట్టుడికి ఒక చట్టం తీసుకురావడం జరిగింది. దళిత గిరిజనుల మీద అత్యాచారం నివారించాలని చెప్పని 1989లో అట్రాసిటీ యాక్ట్ చట్టం వచ్చింది. అంటే 37 సంవత్సరాలుగా ఈ చట్టం అమలులోకి ఉన్నా కేవలం 2 దశాబ్దాల కాలం మాత్రమే కఠినంగా వ్యవహరించారు. ఆ తర్వాత 1940లో ఏదైతే బ్రిటిష్ కాలంలో ఉన్న చట్టం ఏదైతే ఉందో అది Part 1 CRPని ముందు తీసుకొచ్చి ఆ చట్టాన్ని ముందు తీసుకొని పెట్టుకొని ఇవాళ న్యాయస్థానం ముందుకు నేరస్తులు తీసుకోకుండా Part 1 నోటీసులు ఇచ్చి మరి ముద్దాయిలను ఇంటికి పంపించడం జరుగుతోంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి 89లో వచ్చిన చట్టాన్ని అమలు చేసే సందర్భంగా అనేక విమర్శలు రావటం, కొన్ని అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పనేసి అది కొందరు అగ్రవర్ణాల వాళ్ళు ఒక దుష్ప్రచారం చేశారు దళితుల పట్ల. సో దాని మీద మరి 2018 మార్చి 20 తారీఖు నాడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే 6 సంవత్సరాల్లోగా కేసులన్నిటి కూడా స్టేషన్లో బెయిల్ ఇవ్వచ్చునండి. ఆ స్టేషన్లో బెయిల్ ఇవ్వచ్చని చెప్పని ఏదైతే చెప్పిండ్రో ఆ చట్టం అనేది వచ్చిన తర్వాత దళిత గిరిజనులకు ఒక పెద్ద ప్రమాదం తెచ్చిపెట్టింది అని చెప్పనేసి మేము తీవ్రంగా విమర్శిస్తున్నాం. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పని 2019లో అనేక విపక్షాలన్నీ కూడా పార్లమెంట్ లో గందరగోళం చేస్తే సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఏ జడ్జిమెంట్ అయితే ఇచ్చినారో సుప్రీంకోర్టు దాన్ని వెనక్కి తీసుకుంటున్నారని చెప్పనేసి చెప్పినారు. కానీ ఈ రోజు వరకు Part 1 CRP నోటీసులు మాత్రమే జారీ చేస్తున్నారు. అది ఎక్కడ కూడా మరి వెనక్కి తీసుకోలేదు. ఈ విషయాన్ని మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి వచ్చే జడ్జిమెంట్ రద్దు చేయకపోతే దళిత గిరిజనులకు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది. అదే సమయంలో మరి 37 సంవత్సరాలుగా చట్టం వచ్చినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అట్రాసిటీ యాక్ట్ నిర్మూలన ఏదైతే దళిత గిరిజనుల మీద అత్యాచారం జరుగుతున్నాయో దానిపైన ఒక ప్రకటన గాని లేదా దానికి సంబంధించిన ఒక దినోత్సవం గాని ప్రభుత్వాలు నిర్వహించలేదు. కాబట్టి మరి సెప్టెంబర్ 11వ తారీఖున విజయవాడలో ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో SC/SC అట్రాసిటీ అత్యాచారాల నిర్మూలన చట్టం ఒక జయంతిని జరపబోతున్నాం. కాబట్టి దీనికి మరి SC/ST కమిషన్ చైర్మన్లు, హోంమంత్రి గారిని అట్లాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులను అందరినీ ఆహ్వానిస్తాం. ఖచ్చితంగా చట్టాలు ఎలా అమలు చేయాలో, ఎందుకు అధికారులు అమలు చేయలేకపోతున్నారో, ఎందుకు చట్టాలన్నీ రాజకీయ నాయకుల కబంధ హస్తాలకి పోయినాయో దీనికి సరైన సమాధానం ప్రభుత్వ అధికార యంత్రం చెప్పాల్సిన అవసరం ఉందని
తెలియజేస్తున్నాం. ఇదే అంశాన్ని ఇవాళ పర్వత దినం అంటే ప్రతి నెలలో ఒకసారి గ్రామంలో జరగాల్సి ఉంటది. అది ఎక్కడ జరగడం లేదు. కాబట్టి ఇప్పటి నుంచి ఈ అట్రాసిటీ చట్టాన్ని ప్రజలకు తీసుకుపోతూ ఈ పౌర హక్కుల దినం ఏదైనా నిర్వీర్యం అయిపోయిందో అలా చేయకుండా ఈ యొక్క అట్రాసిటీ యాక్ట్ అయినా కానీ ప్రజలకు తీసుకుపోయి ఈ అంతరాంతరాన్ని నిర్మూలించాలని దేవాలయం ప్రవేశం లేదు. దాదాపు 40 రకాల వివక్షతకు దళిత గిరిజనులు గురవుతున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ రేపు కార్యక్రమం సెప్టెంబర్ 11వ తారీఖు నాడు విజయవాడలోని జరగబోయే యొక్క ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కు సంబంధించిన సదస్సు జరగబోతున్నది. దీన్ని జయప్రదం చేయడానికి ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కర్నూలు నుంచి తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.